అందరికీ నమస్కారం. సెలినియం జావా ఇన్ తెలుగు కోర్స్‌కి స్వాగతం. ఈరోజు నేను ఇంట్రొడక్షన్ టు సెలినియంలో సెషన్ 3 మొదలు పెట్టబోతున్నాను. ఈ సెషన్ 3లో నేను ఈ ఇంట్రొడక్షన్ టాపిక్‌లో మిగిలిన టాపిక్స్ వచ్చేసి ఇదండి. డిఫరెంట్ కాంపోనెంట్స్ ఇన్ సెలినియం అనే టాపిక్‌ని మీకు మొదటగా వివరిస్తాను. డిఫరెంట్ కాంపోనెంట్స్ ఇన్ సెలినియం. డిఫరెంట్ కాంపోనెంట్స్ ఇన్ సెలినియం ని వివరిస్తాను ఫస్ట్ మీకు. సో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఇన్ సెలినియం. సెలినియం అనేది ఒక టూల్ కాదండి. మనం అందరం ఏమనుకుంటామంటే మనం జనరల్ గా మన ఫ్రెండ్స్ తోటి కానీ మన కొలీగ్స్ తోటి కానీ ఓకే ఈ ఆటోమేషన్ టెస్టింగ్ టూల్ సెలినియం గురించి మాట్లాడేటప్పుడు సెలినియం ఈజ్ అన్ ఆటోమేషన్ టూల్ అని అనుకుంటాం కాబట్టి సెలినియం ఆటోమేషన్ టూల్ అని మాట్లాడతాం. కాకపోతే మాట్లాడడానికి వరకు ఓకే అండి. ఓకే మీరు మాట్లాడొచ్చు. సెలినియం అనేది ఒక టెస్ట్ ఆటోమేషన్ టూల్ అని ఇక్కడ అక్కడ మీరు మాట్లాడొచ్చు. కాకపోతే కాకపోతే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సెలినియం అనేది ఒక టూల్ కాదండి. అదొక సెట్ ఆఫ్ టూల్స్ అన్నట్టు. ఓకే రకరకాల టూల్స్ యొక్క కలయిక. అదొక టూల్ అనుకుంటాం మనం. కాకపోతే సెలినియంలో ఒక టూల్ లేదండి. ఒకటి కన్నా ఎక్కువ టూల్స్ ఉన్నాయి. వాటిని మనము కాంపోనెంట్స్ అంటాము. ఓకే ఇక్కడ చూడండి, సెలినియం ఈజ్ నాట్ ఏ సింగిల్ టూల్. సెలినియం ఒక టూల్ కాదండి. అదొక కాంబినేషన్ ఆఫ్ టూల్స్. ఒకటి కన్నా ఎక్కువ టూల్స్ యొక్క కలయిక. అవి ఏ టూల్స్ అవన్నీ నేను ఈ యొక్క సెషన్ లో మీకు వివరిస్తాను. ఇక్కడ నేను ఇది కాపీ చేసుకొని ఫస్ట్ ఏం చెప్పాను మీకు, సెలినియం అనేది ఒక టూల్ కాదు, అదొక కాంబినేషన్ ఆఫ్ టూల్స్ అని చెప్పాను. ఇన్స్టెడ్ ఇట్ ఇస్ ఏ కాంబినేషన్ ఆఫ్ టూల్స్. ఏ టూల్స్ కాంబినేషన్ అండి ఇక్కడ సెలినియం వచ్చేసి? సెలినియంలో మనకు చాలా టూల్స్ ఉన్నాయి, ఒక టూల్ లేదండి. ఫస్ట్ టూల్ వచ్చేసి కాంపోనెంట్ అనొచ్చు, మీరు దీన్ని టూల్ అనొచ్చు. ఇక్కడ ఇన్స్టెడ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ టూల్స్ ఆర్ కాంపోనెంట్స్ అని రాయొచ్చు. మీరు చాలా మంది అది కొందరు టూల్స్ అంటారు, కొందరు కాంపోనెంట్స్ అంటారు, కాబట్టి మీరు ఇది ఎలాగైనా పిలవచ్చు వాటిని. సెలినియం ఐడి అనేది ఒక కాంపోనెంట్ టూల్ అనుకోవచ్చు. తర్వాత మనకి సెలినియం ఆర్సి ఉందండి. తర్వాత మనకి సెలినియం వెబ్ డ్రైవర్ ఉంది. తర్వాత మనకు సెలినియం గ్రిడ్ ఉందండి. ఓకే అయితే ఒక్కొక్క టూల్, ఒక్కొక్క కాంపోనెంట్, సెలినియం ఒక్కొక్క టూల్ కానీ ఒక్కొక్క కాంపోనెంట్ గురించి మనము అర్థం చేసుకుందాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి సెలినియం ఐడి అండి. ఏంటంటే ఇది వచ్చేసి రికార్డ్ అండ్ ప్లేబ్యాక్ టూల్ అంటాం దీన్ని. ఓకే ఇది వచ్చేసి రికార్డ్ అండ్ ప్లేబ్యాక్ టూల్ అంటాం దీనికి ఈ టూల్ వాడడం కోసం మీకు కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. నో కోడింగ్ నాలెడ్జ్, ఇంకొక ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అవసరం లేదండి రిక్వైర్డ్. ఓకే ఎవరు వాడతారు మరి ఇలాంటి టూల్ ని అంటే నాన్ టెక్నికల్ పీపుల్ వాడతారండి. ఎవరికైతే ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ రాదో, టెక్నికల్ పీపుల్ కాదో, ఓకే అలాంటి వాళ్ళు నాన్ టెక్నికల్ పీపుల్ విల్ యూస్ సెలినియం ఐడి అంటాం. అంటే ఎవరికైతే టెక్నికల్ స్కిల్స్ లేవో, కోడింగ్ నాలెడ్జ్ కావాలి కదా, అలాంటి కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేకుండా, ఓకే నాన్ టెక్నికల్ పీపుల్, కోడింగ్ నాలెడ్జ్ లేని వాళ్ళు. జనరల్ గా కోడింగ్ నాలెడ్జ్ లేని వాళ్ళు ప్రాజెక్ట్ లో ఉంటారండి మనకి. ఇప్పుడు ఒక స్క్రమ్ మాస్టర్ తీసుకోండి, అతనికి కోడింగ్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. అలానే బిజినెస్ బిజినెస్ అనలిస్ట్ అని ఉంటారు, వాళ్ళకు కూడా కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. ఓకే బిజినెస్ టీమ్ ఉంటుంది, ప్రొడక్ట్ ఓనర్ ఉంటారు, వాళ్ళందరికీ బిజినెస్ గురించి తెలుసు, కానీ వాళ్ళు మన ప్రాజెక్ట్ లో బిజినెస్ గురించి స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి ఉంటారు. అలాంటి వాళ్ళందరూ ఒకవేళ ఆటోమేషన్ చేయాలి అని అనుకుంటే, అలాంటి నాన్ టెక్నికల్ పీపుల్ క్లయింట్ సైడ్ కూడా కొందరు ఉంటారు. అప్పుడు వాళ్ళు ఆటోమేషన్ చేయాలి అనుకుంటే వాళ్ళకి టెక్నికల్ స్కిల్స్ లేవండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, సెలినియం ఐడి అనే టూల్ వాడతారు. మరి మరి మనం వేరే వాళ్ళ గురించి ఎందుకంటే, ఇక్కడ మనం సాఫ్ట్వేర్ టెస్టర్స్ గురించి చూద్దాం ఈ టూల్ గురించి అనుకుంటే, సాఫ్ట్వేర్ టెస్టర్స్ మాత్రం ఖచ్చితంగా కోడింగ్ నాలెడ్జ్ ఉండాలండి. ఇంతకుముందు వర్కౌట్ అయ్యేదండి, ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు. ఇప్పుడున్న సిట్యువేషన్స్ లో సాఫ్ట్వేర్ టెస్టర్స్ కూడా కోడింగ్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ. సో కోడింగ్ నాలెడ్జ్ కంపల్సరీ అయినప్పుడు, ఓకే ఇప్పుడున్న టైంలో అక్కడక్కడ మీకు జాబ్స్ దొరకవచ్చు. మాన్యువల్ టెస్టింగ్ పెట్టుకొని జాబ్స్ దొరకవచ్చు, చాలా జాబ్స్ ఉన్నప్పుడు దొరకవచ్చు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులు అనుగుణంగా చూస్తే వాళ్ళు చెప్పరు, లైక్ కోడింగ్ నాలెడ్జ్ ఉండాలని చెప్పరు, కానీ లేకుంటే మాత్రం మీకు జాబ్ అనేది రావడం కష్టం అండి. ఓకే సరే అన్ని పక్కన పెడితే
సెలీనియం ఐడి మనం వాడతామా లేదా, ఒక సాఫ్ట్వేర్ టెస్టర్స్ లాగా మనం వాడతామా లేదా అంటే అంత రియల్ టైంలో అంత ఏం వాడమండి. సాఫ్ట్వేర్ టెస్టర్స్ జనరల్లీ won't యూస్ సెలీనియం ఐడి ఇన్ రియల్ టైంలో సెలీనియం ఐడిని సాఫ్ట్వేర్ టెస్టర్స్ వాడడం చూడలేదండి. యాక్చువల్ నేను చూడలేదు. ఓకే, ఉండొచ్చేమో కానీ నేను మాత్రం చూడలేదు. చాలా మంది ఉంటారు, కాకపోతే వాళ్ళు ఏదో లైక్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఏందో మనకు తెలియదు. ఉన్నారు, సెలీనియం ఐడి వాడే వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఎవరు వాడుతున్నారు అనేది చెప్పడం చాలా కష్టం ఇక్కడ. ఎందుకంటే నా కెరియర్ లో నేను నేను వర్క్ చేసిన ప్రాజెక్ట్స్ లో, నేను వర్క్ చేసిన కంపెనీ ఎక్కడ కానీ సెలీనియం ఐడి వాడలేదు. ఇంకా ఏం జరిగిందంటే ఎవరైతే వాడారో, ఓకే, ఏదో ఒక ప్రాజెక్ట్ లో వాడారో, ఒకానొక రోజు వాళ్ళ క్లయింట్ ఇలా ఎలా వాడావు నువ్వు సెలీనియం ఐడి, ఓకే, నన్ను మోసం చేసావు నువ్వు, ఓకే, నా డబ్బులన్నీ వేస్ట్ చేస్తావు నువ్వు అని చెప్పి సీరియస్ అయిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే, సెలీనియం ఐడి అనేది ఒకళ్ళు వాడారు, మా కంపెనీస్ లో కొందరు వాడారండి. అయితే వాళ్ళకి ఎస్కలేషన్ అనేది వచ్చింది, ఎస్కలేషన్స్ వచ్చాయి, వాళ్ళ జాబ్ అనేది పోయింది. ఇలాంటివి నేను చూశానండి. ఓకే, కల్లారా చూశాను. సో నేను మీకు చెప్పేది ఏంటంటే చాలా ఈజీ ఉండొచ్చు. ఇది కోడ్లెస్ ఆటోమేషన్ టూల్ కూడా అంటాం దీన్ని కోడ్లెస్. ఎందుకంటే కోడ్ రాయాల్సిన అవసరం లేదు ఆటోమేషన్ చేయడానికి. మీకు ఇంతకుముందు సెషన్స్ లో మీకు కోడ్ రాసి చూపించాను కదా, అది మీకు కోడ్ ఒక ఆడియన్స్ లాగా చూడండి, ఒక పిక్చర్కి వెళ్ళి ఆడియన్స్ లాగా చూడండి, కానీ డైరెక్ట్ లాగా ఫీల్ అవ్వకండి అని చెప్పాను కదా. అలాంటి కోడ్ లేకుండానే మనం ఆటోమేషన్ చేయొచ్చు. కోడ్లెస్ ఆటోమేషన్ టూల్ అంటాం వీటిని. ఓకే, కోడ్లెస్ ఆటోమేషన్ టూల్ అంటాం వీటిని. ఓకే, సెలీనియం ఐడిని కోడ్లెస్ ఆటోమేషన్ టూల్ అంటాం. సెలీనియం తరఫున వచ్చే ఒకటే ఒక ఆటోమేషన్ టూల్ ఏదైనా ఉంది అంటే సెలీనియం ఐడి అండి. అది రికార్డ్ అండ్ ప్లేబ్యాక్ అని ఎందుకు అంటున్నాం అంటే ఇక్కడ ఆటోమేషన్ చేయడానికి చాలా ఈజీ అండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఫ్రెండ్ యొక్క బర్త్డే పార్టీకి వెళ్ళారు, చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి, మీరు రికార్డ్ చేసుకుంటారు కదా మీ ఫోన్ లో. మీరు రికార్డ్ చేసేటప్పుడు, ఓకే, మీరు రికార్డ్ చేసేటప్పుడు మీ యొక్క మొబైల్ ఫోన్ లో మీరు రికార్డ్ చేసేటప్పుడు వీడియో రికార్డర్ ఉంటుంది, మన కెమెరా కానీ వీడియో రికార్డర్ ఉంటుంది కదా, రికార్డింగ్ ఆప్షన్ ఆన్ చేసి రికార్డ్ చేస్తారు. ఒక్కసారి అది రికార్డింగ్ అయిపోయిన తర్వాత రికార్డింగ్ స్టాప్ చేస్తారు. తర్వాత ఎప్పుడో ఒకసారి మీ ఫ్రెండ్స్ అందరు కలిసినప్పుడు అరే మనం ఇట్లా ఎంజాయ్ చేసాము అప్పుడు అని చెప్పేసి ఒక సందర్భం వచ్చినప్పుడు మీ ఫోన్ ఓపెన్ చేసి ఆ యొక్క డే టు టైంకి వెళ్ళిపోయి ఆ వీడియో ఓపెన్ చేసి సరదాగా మళ్ళీ ప్లే చేసుకొని మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. ఇలానే ఎలా అయితే ఎంత ఈజీగా అయితే మనం ఒక వీడియోని రికార్డ్ చేసాం మనం ఆ ఫోన్ లో కెమెరా యాప్ తోటి, మనం మన ఫోన్ లో ఎంత ఈజీగా అయితే మనం ఆ బర్త్డే మూమెంట్స్ ని మనం రికార్డ్ చేసామో, తర్వాత ఎప్పుడైనా మనం కలిసినప్పుడు ఎంత ఈజీగా మనం ప్లే చేసామో అంత ఈజీగానే మనము ఆటోమేషన్ స్క్రిప్ట్ ని ఆటోమేట్ చేయొచ్చు సెలీనియం ఐడి ద్వారా. కోడ్ ఏం రాయకుండానే ఓకే రికార్డింగ్ చేయొచ్చు, తర్వాత ప్లే చేయొచ్చు. ఓకే, ప్లే అంటే రన్ చేయొచ్చు అన్నట్టు ఆటోమేషన్ స్క్రిప్ట్స్ ని మీకు చూపిస్తానండి. ఓకే, హై లెవెల్ గా మీకు చూపిస్తాను సెలీనియం ఐడి ఎలా ఉంటుందో. కానీ ఇది మాత్రం మనము రియల్ టైమ్ లో వాడొద్దండి. ఇది మనకు హెల్ప్ అవుతుంది. ఓకే, అలా అని చెప్పేసి దీన్ని అసలే మనం చూడొద్దు అంటే అలా కాదండి. దీనివల్ల కొంచెం మనకు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, చెప్తాను. కానీ ఆటోమేషన్ మాత్రం చేయకండి, దీని ద్వారా రియల్ ఆటోమేషన్ చేయకండి. దీన్ని వాడండి మీ యొక్క బెనిఫిట్స్ కోసం. దీని గురించి నాలెడ్జ్ ఉండడం అయితే తప్పనిసరి. ఓకే, మొత్తంకే నాలెడ్జ్ లేకుండా ఉండడం కరెక్ట్ కాదు. నాలెడ్జ్ ఉండాలండి, సెలీనియం ఐడి మీద మనకి నాలెడ్జ్ ఉండాలి. కాకపోతే దీన్ని రియల్ టైంలో ఒక క్లయింట్ కి ఆటోమేషన్ స్క్రిప్ట్స్ దీని ద్వారా తయారు చేసి మనం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దండి. ఓకే, ఒకవేళ క్లయింట్ అడిగినా కూడా మనం క్లయింట్ కి ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకు ఎందుకు దీన్ని వాడద్దు మనం రియల్ టైంలో, ఎందుకు మనం క్లయింట్ ని ఎడ్యుకేట్ చేయాలి, దీని వల్ల ప్రాబ్లమ్స్ అని మీకు చెప్తాను. ప్రస్తుతానికైతే అది ఎలా ఉంటుంది చూపిస్తాను. దాన్ని చెప్పిన తర్వాత ఎందుకు వాడద్దు దీన్ని రియల్ టైంలో అనేది చెప్తాను మీకు. ఓకే, వివరంగా చెప్తాను. సో అయితే ఒక బ్రౌజర్ ఓపెన్ చేస్తానండి. బ్రౌజర్ లో ఇక్కడ ఆల్రెడీ నేను ఎప్పుడో యాడ్ చేస్తుంటాను. నేను వాటిని రిమూవ్ చేస్తాను. ఇక్కడ ఇక్కడ ఫ్రెష్ గా మీకు చూపించడానికి కోసం నేను రిమూవ్ చేస్తాను. ఇక్కడ చాలా ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి నా దాంట్లో బ్రౌజర్ లో, ఎప్పుడో ఇన్స్టాల్ చేసి ఉంటాను, తీసేస్తానండి. ఓకే, ఇప్పుడు ఏం ఎక్స్టెన్షన్స్ ఏం లేవు. సరే, అన్ని క్లోజ్ చేసి నోట్స్ కూడా క్లోజ్ చేస్తాను. చేసి ఇప్పుడు బ్రౌజర్ ఫ్రెష్ గా ఓపెన్ చేసినప్పుడు నాకు ఇక్కడ సెలీనియం ఐడి అనేది లేదండి. ఓకే, సెలీనియం ఐడి అనేది మనం వాడాలంటే ఒక బ్రౌజర్ ఎక్స్టెన్షన్ లాగా వాడాలి దాన్ని. మీరు క్రోమ్ బ్రౌజర్ కావచ్చు, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ కావచ్చు, ఎడ్జ్ బ్రౌజర్ కావచ్చు, ఈ 3 బ్రౌజర్స్ లో మీరు సెలీనియం ఐడిని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో ఫస్ట్ మీకు క్రోమ్ బ్రౌజర్ లో సెలీనియం ఐడి ఎట్లా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ మీరు సెర్చ్ చేయండి సెలీనియం ఐడి అని చెప్పేసి, selenium.dev అఫిషియల్ వెబ్సైట్కి వెళ్ళండి.
ఎక్కడో దగ్గరికి వెళ్ళడం ఎందుకు? selenium.dev అనే అఫిషియల్ వెబ్సైట్కి వెళ్ళండి, వెళ్ళి డౌన్లోడ్స్కి వెళ్ళండి. డౌన్లోడ్స్కి వెళ్ళిన తర్వాత కిందికి వెళ్తూ ఉండండి, మీకు సెలినియం ఐడి అని ఒక సెక్షన్ కనబడుతుంది. కనబడినప్పుడు చూడండి, క్రోమ్ బ్రౌజర్ లో ఇన్స్టాల్ చేయాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి. ఫైర్ ఫాక్స్ బ్రౌజర్, ఒకవేళ మీరు వాడే బ్రౌజర్ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ అయితే ఈ లింక్ క్లిక్ చేయండి. లేదు మీరు వాడే బ్రౌజర్ ఎడ్జ్ బ్రౌజర్ అయితే ఈ లింక్ క్లిక్ చేయండి. అయితే ప్రస్తుతానికి నేను క్రోమ్ బ్రౌజర్ లో ఉన్నాను కాబట్టి, ఇది క్రోమ్ బ్రౌజర్ కాబట్టి నేను క్రోమ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తాను. చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే, మీరు ఇలా గూగుల్ క్రోమ్ వెబ్ స్టోర్ లో అదొక వెబ్సైట్ పేజ్ కి తీసుకెళ్ళింది మన క్రోమ్ వెబ్సైట్ స్టోర్ కి. ఇక్కడ సెలినియం ఐడి అని ఉంది, ఇది యాడ్ టు క్రోమ్ అని ఉంది కదా, యాడ్ టు క్రోమ్ అని క్లిక్ చేస్తాను, యాడ్ ఎక్స్టెన్షన్ అని క్లిక్ చేస్తాను. చేయగానే కొంతసేపట్లో ఇది ఇక్కడ ఇన్స్టాల్ అయిపోతుంది అండి. బ్రౌజర్ లో ఒక ఎక్స్టెన్షన్ లాగా ఇన్స్టాల్ అయిపోతుంది. క్రోమ్ సెలినియం ఐడి హ్యాస్ బీన్ యాడెడ్ టు క్రోమ్ అని వచ్చింది మనకి. అది ఇక్కడ మేనేజ్ ఎక్స్టెన్షన్స్ కొట్టి ఇక్కడ పిన్ కొడితే ఇక్కడ మనకు కనబడుతుంది. ఓకే, సెలినియం ఐడి అనే ఆప్షన్ కనబడుతుంది. అంతా బానే ఉందండి. మరి ఇది బ్రౌజర్ ఎక్స్టెన్షన్ అంటే ఏంది, చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు ఈ బ్రౌజర్ ఎక్స్టెన్షన్స్ గురించి. మనం ఎప్పుడైతే క్రోమ్ బ్రౌజర్ ని మన మెషిన్ లో, మన కంప్యూటర్ లో ఇన్స్టాల్ చేస్తామో, ఎప్పుడైతే మనము మన క్రోమ్ బ్రౌజర్ లో మన క్రోమ్ బ్రౌజర్ ని ఈ యొక్క విండోస్ మెషిన్ లో ఎడ్జ్ బ్రౌజర్ డిఫాల్ట్ గా వస్తుందండి ఇప్పుడు లేటెస్ట్ వర్షన్స్ లో. అయితే ఎప్పుడైతే మనం క్రోమ్ బ్రౌజర్ కావాలో అది డౌన్లోడ్ చేసుకుంటాం, ఈఎక్సీ ఫైల్ డౌన్లోడ్ చేసుకుంటాం. క్రోమ్ బ్రౌజర్ యొక్క ఈఎక్సీ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని డబుల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటే మనకి ఇలాంటి క్రోమ్ బ్రౌజర్ అనే వస్తుంది. అయితే డిఫాల్ట్ గా వచ్చిన క్రోమ్ బ్రౌజర్ లో ఎక్స్టెన్షన్ అనేది ఉండవండి. అంటే మీకు మన గూగుల్ కంపెనీకి తెలియదు కదండి మీరు ఎలాంటి ఎక్స్టెన్షన్స్ మీకు కావాలని. ఓకే, అది కొన్ని డిఫాల్ట్ ఫీచర్స్ తోటి క్రోమ్ బ్రౌజర్ అనేది డిఫాల్ట్ ఫీచర్స్ తోటి వస్తుందండి. కాకపోతే ఇప్పుడు ఇక్కడ కొన్ని డిఫాల్ట్ ఫీచర్స్ తోటి క్రోమ్ బ్రౌజర్ అనేది వస్తుంది. కాకపోతే అన్నెసరీగా ఇప్పుడు మీకు అవసరం ఉంది ఒకటి, వేరే వాళ్ళకి అవసరం ఉంది ఒకటి. మీరు సాఫ్ట్వేర్ టెస్టర్ కాబట్టి మీకు సెలినియం ఐడి అవసరం ఉండొచ్చు. మీరు డెవలపర్కి అవసరమా సెలినియం ఐడి అంటే అవసరం ఉండకపోవచ్చు. సో ఎవరికి ఏది అవసరమో వాళ్ళే ఇన్స్టాల్ చేసుకోవాలి. మనం ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాం. మీరు మొబైల్ ఫోన్ తీసుకుంటారు, మొబైల్ ఫోన్ తీసుకున్నప్పుడు అందులో కొన్ని డిఫాల్ట్ యాప్స్ అనేది వస్తాయి. తర్వాత అన్ని యాప్స్ తోటి అయితే మొబైల్ ఫోన్ రాదండి. ఇప్పుడు ఫేస్బుక్ యాప్ తోటి, అమెజాన్ యాప్ తోటి, ఫ్లిప్కార్ట్ యాప్ తోటి ఇలా రాదండి. వాట్సాప్ యాప్ తోటి రాదు. మీకు అవసరం ఉందే మీరు అందరు వాట్సాప్ వాడాలని లేదు కదా. సో ఎప్పుడైతే అవసరం ఉందో మనం ప్లే స్టోర్కి వెళ్ళి, అక్కడ గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి అక్కడ సెర్చ్ చేసి మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. మనకు అలానే బ్రౌజర్ కూడా అన్ని ఆప్షన్స్ తోటి రాదండి. ఓకే, బ్రౌజర్ కూడా అన్ని ఆప్షన్స్ తోటి రాదు. అందుకోసమే బ్రౌజర్ వాళ్ళు ఏమి ఇంట్రొడ్యూస్ చేశారంటే ఎక్స్టెన్స్ అని ఇంట్రొడ్యూస్ చేశారు. ప్లగిన్స్ అంటారు కొందరు, దీన్ని ఎక్స్టెన్షన్స్ అంటారు. ఓకే, అప్పుడు ఏంటంటే మనకు అవసరం ఉన్న ఎక్స్టెన్షన్స్ ని ఈ బ్రౌజర్ ఫంక్షనాలిటీ మనకు కావాల్సిన ఫంక్షనాలిటీ తోటి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనేది ఎక్స్టెన్షన్స్ అని మీనింగ్. ప్లగిన్స్ అని కూడా అంటాం వీటిని. ఓకే, సరే అండి, ఏదైతే అదేముంది కానీ మీకు కొంచెం అర్థమైంది కదా ఎందుకు మనం ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పాను. అన్ని పొందుపరిస్తే చాలా ఎక్స్టెన్షన్స్ ఉన్నాయండి. గూగుల్ క్రోమ్ వెబ్ స్టోర్ అని చెప్పేసి అని అనుకోండి, ఇక్కడ చాలా ఎక్స్టెన్షన్స్ ఉంటాయండి మనకి. ఇక్కడ చూడండి, సెర్చ్ ఎక్స్టెన్షన్స్ అని చెప్పారు కదా, ఇక్కడ చూడండి కామి అని, యూట్యూబ్ టీసీ అని, యూట్యూబ్ బూస్టర్ అని చెప్పేసి, వాల్యూమ్ మాస్టర్, గ్రామర్లీ అని చాలా ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. ప్రతిదీ మీకు బై డిఫాల్ట్ గా ఇస్తే, ఓకే, మీరు బ్రౌజర్ ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు అన్ని ఉంటే చాలా కన్ఫ్యూజన్ ఉంటుందండి. మీకు ఏదైతే అవసరం ఉందో అది ఇన్స్టాల్ చేసుకోండి, ఏదైతే అవసరం లేదో అది ఇన్స్టాల్ చేసుకోకండి. ఓకే, అలా అలా మనకు ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు ఎక్స్టెన్షన్స్ రూపంలో. ఒక్కసారి మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత అప్పుడు ఏం చేయొచ్చు అంటే దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇట్లాంటి ఇది చూడండి, సెలినియం ఐడి టూల్ అనేది వచ్చింది మనకి. ఎక్స్టెన్షన్స్ ద్వారా మనం లాంచ్ చేయొచ్చు సెలినియం ఐడి టూల్ ని. ఇక్కడ యూఐ అనేది ఒకటి ఉందండి. ఓకే, యూజర్ ఇంటర్ఫేస్ ఉంది కదా, సెలినియం ఐడి టూల్ కనబడుతుంది మనకి విజువల్ గా. ఓకే, సెలినియం ఐడి టూల్ ఉంది. ఇందులో నేను ఏం చేస్తానంటే మీకు చూపిస్తాను దీన్ని ఎలా వాడాలో. దీని ద్వారా, ఈ సెలినియం ఐడి టూల్ ద్వారా ఆటోమేషన్ ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇది డెప్త్ గా నేర్చుకోవాల్సిన విషయం కాదండి. సెలినియం ఐడిని మొత్తం ఎండ్ టు ఎండ్ ఇది మొత్తం నేను నేర్చుకుంటా సెలినియం ఐడి అనేది కరెక్ట్ కాదండి. జస్ట్ నేను చెప్పింది మాత్రం నేర్చుకోండి సరిపోతుంది. ఏదైతే నేను వివరిస్తున్నానో సెలినియం ఐడి గురించి అది మాత్రం సరిపోతుంది, వేరేదే అవసరం లేదు. ఇంకో రకంగా కూడా మీకు హెల్ప్ అవుతుందండి సెలినియం ఐడి టూల్. ఎలా అంటే, మీరు ఆటోమేషన్ అంటే మీకు తెలియదు, సరే నా ఆటోమేషన్ నేను అంటే నేర్చుకుందాం అనుకుంటున్నాను, నాకేం తెలియదు, కోడింగ్ కూడా రాదు, అలాంటి వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు అండి సెలినియం ఐడి. ఎవరైతే కోడింగ్ రాదో వాళ్ళు సెలినియం ఐడి యూజ్ చేసుకొని ఆటోమేషన్ నేర్చుకోవచ్చు. ఆటోమేషన్ ఏంటి అంటే ఇదా అని నేర్చుకోవచ్చు వాళ్ళు. ఓకే, సో రకరకాలుగా యూజ్ అవుతుందండి రకరకాల మెంబర్స్ కి. సరే, ఓకే, సెలినియం ఐడిలో మనం ఫస్ట్ ఏం చేద్దాం అంటే, చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, రికార్డ్ ఏ న్యూ టెస్ట్ ఇన్ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా. మన ప్రాజెక్ట్ ఏం లేదు కాబట్టి ఇది సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అడుగుతుందండి, నేను ఒక ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చేస్తాను. ఏమంటారంటే శాంపుల్ సెలినియం ఐడి
ప్రాజెక్ట్ 1 అనేది ఒక పెద్ద పేరు ఇచ్చాను. మీకు ఏదైనా ఏది ఇష్టం ఉంటే అది పేరు ఇవ్వచ్చు. ఓకే అని చెప్పేస్తాను. ఓకేనా? కానీ ఇక్కడ ఏ అప్లికేషన్ ని మీరు ఆటోమేట్ చేద్దాం అనుకుంటున్నారు? సెలీనియం చెప్పాను కదండి, మీరు వెబ్ అప్లికేషన్స్ మాత్రమే ఆటోమేట్ చేస్తుంది కాబట్టి ఆ వెబ్ అప్లికేషన్ యొక్క యూఆర్ఎల్ అనేది ఇక్కడ ఇవ్వాలి. సరే చూద్దాము ఏ అప్లికేషన్ ఉందో మనకి. ఫర్ ఎగ్జాంపుల్ నేను tutorialsninja.com/demo అనే అప్లికేషన్ తీసుకుంటున్నాను. తీసుకొని ఇక్కడికి వచ్చి అది ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. అది కాపీ చేసుకున్నాను యూఆర్ఎల్, ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి స్టార్ట్ రికార్డింగ్ అంటే మనం వీడియో రికార్డింగ్ అంత సింపుల్ అండి. మనం ఆటోమేషన్ స్క్రిప్ట్స్ తయారు చేయడం. స్టార్ట్ రికార్డింగ్ అనేది చూడండి, అది ఒక బ్రౌజర్ ని లాంచ్ చేసింది. దీన్ని మాక్సిమైజ్ చేస్తానండి. ఏదైతే నేను ఇక్కడ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాను, ఇక్కడ చూడండి, ఇక్కడ బాటమ్ లో, ఇక్కడ నేను మౌస్ పైన ఉన్నప్పుడు బాటమ్ లో చూడండి సెలీనియం ఈ ప్లేస్ లో చూడండి, నేను మౌస్ పైకి తీసుకెళ్ళినప్పుడు సెలీనియం ఐడి రికార్డింగ్ అని వస్తుంది. అంటే వీడియో రికార్డ్ అయినట్టు ఇక్కడ ఆటోమేషన్ స్క్రిప్ట్ మనం ఏవైతే యాక్టివిటీస్ ఈ యొక్క బ్రౌజర్ ఈ అప్లికేషన్ పేజ్ లో చేస్తున్నామో ఓకే, అవన్నీ రికార్డ్ అవుతున్నాయి అని అర్థం. ఇక్కడ మాక్సిమైజ్ చేశాను. మాక్సిమైజ్ చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నాను, నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఇక్కడ సర్చ్ బాక్స్ ఫీల్డ్ ఉంది కదండి, ఇక్కడ క్లిక్ చేస్తాను. క్లిక్ కూడా రికార్డ్ అయిందండి. ఇక్కడ నేను టైప్ చేస్తాను, హెచ్పి అని టైప్ చేస్తాను. చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బటన్ క్లిక్ చేస్తాను. ఏదైతే నేను యాక్టివిటీస్ ఈ బ్రౌజర్ అప్లికేషన్ పేజ్ లో ఈ యొక్క ఓకే బ్రౌజర్ విండోలో చేస్తున్నాను, ఈ పేజ్ మీద చేస్తున్నాను, అవన్నీ రికార్డ్ అవుతున్నాయండి. సెలీనియం ఐడి రికార్డ్ చేస్తుంది. మీరు రైట్ సైడ్ బాటమ్ లో మీకు ఒకటి సెలీనియం ఐడి ఈజ్ రికార్డింగ్, నేను మౌజ్ అక్కడ తీసుకెళ్తే వెళ్ళిపోతుందండి, అందుకోసం మీరు చూడాలి అంతే. ఓకే, రైట్ సైడ్ బాటమ్ లో చూడండి, డౌన్ లో చూడండి, సెలీనియం ఐడి ఈజ్ రికార్డింగ్ అని ఉందండి. అయితే ఇక్కడ హెచ్పి అనే ప్రోడక్ట్ వచ్చింది కదా, ఇది వచ్చిందా లేదా చెక్ చేద్దాం. రైట్ క్లిక్ చేసి సెలీనియం ఐడి అని ఆప్షన్ వస్తుంది, ఎందుకంటే మీరు సెలీనియం ఐడి సంబంధించిన ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేశారు కాబట్టి ఈ రైట్ క్లిక్ ఆప్షన్ లో కూడా వస్తుంది. ఇక్కడ వెరిఫై అని చెప్పేసి వెరిఫై ప్రజెంట్ అని చెప్పేసి సెలెక్ట్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఇక్కడ సెలీనియం ఐడికి వెళ్ళిపోయి ఇక్కడ రికార్డింగ్ స్టాప్ చేస్తానండి. చేసి ఇక్కడ ఒక టెస్ట్ నేమ్, ఓకే, సెర్చ్ వ్యాలిడ్ ప్రొడక్ట్ సెర్చ్ అని చెప్పేసి ఇస్తాను. వ్యాలిడ్ ప్రొడక్ట్ సెర్చ్ అని ఇక్కడ ఇస్తానండి. వ్యాలిడ్ ప్రొడక్ట్ సెర్చ్ అని ఇచ్చేసి ఓకే అని చెప్పి సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మాక్సిమైజ్ చేస్తాను. సెలీనియం ఐడిని మాక్సిమైజ్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ఆప్షన్స్ వస్తున్నాయండి, ఓపెన్ అని చెప్పేసి. ఇవన్నీ ఏంటి అండి, ఇవన్నీ రికార్డ్ అయిన ఇన్స్ట్రక్షన్స్, నేను రాయలేదండి కోడ్. ఈ కోడ్ ఎవరు రాశారు, సెలీనియం ఐడియే. ఈ సెలీనియం ఐడియే ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్యాప్చర్ చేసింది. నేను ఏదైతే యాక్టివిటీస్ ఈ బ్రౌజర్ మీద పర్ఫామ్ చేశానో ఆ బ్రౌజర్ యాక్టివిటీస్ అన్ని నేను యూజర్ రికార్డ్ చేసినప్పుడు ఈ యొక్క అప్లికేషన్ మీద చేసిన యాక్టివిటీస్ అన్ని ఇక్కడ చూడండి. ఫస్ట్ ఏమంటుంది, ఓపెన్ ద అప్లికేషన్ యూఆర్ఎల్ బ్రౌజర్ లో ఓపెన్ చేసిన తర్వాత మాక్సిమైజ్ చేసింది బ్రౌజర్ ని. తర్వాత ఈ సర్చ్ బాక్స్ ఫీల్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆ సర్చ్ బాక్స్ ఫీల్డ్ లో హెచ్పి అనే టెక్స్ట్ టైప్ చేసాం మనము. దాంతా రికార్డ్ అయింది చూడండి. మనం ఏమైతే యాక్టివిటీస్ ఈ బ్రౌజర్ మీద చేసామో, బ్రౌజర్ పేజ్ మీద చేసామో అవన్నీ ఇక్కడ రికార్డ్ అయ్యాయి. తర్వాత లాస్ట్ కి ఏం రికార్డ్ అయిందండి, ఎలిమెంట్ ఉందా లేదా, హెచ్పి ప్రోడక్ట్ అనేది సర్చ్ రిజల్ట్స్ లో వచ్చిందంటే టెస్ట్ పాస్ అయినట్టే కదా, ఇది వెరిఫై చేస్తుందండి. ఓకే, ఒకవేళ ఇది వస్తే టెస్ట్ పాస్, ఇది రాకపోతే ఒకవేళ ప్రోడక్ట్ రాకపోతే టెస్ట్ ఫెయిల్ అయిపోతుంది. సో ఇలా ఇంత సింపుల్ గా మనం రికార్డ్ చేయొచ్చు అండి. ఓకే, మరి రన్ ఎట్లా చేయొచ్చు ఆటోమేషన్ స్క్రిప్ట్స్ అని మీరు అడగొచ్చు. ఓకే, రికార్డ్ అయితే చేసావు, మరి రన్ ఎట్లా చేయొచ్చు అని అడగొచ్చు. రన్ ఎలా చేస్తానంటే ఇక్కడ రన్ కరెంట్ టెస్ట్ అంటాను నేను. ఓకే, రన్ కరెంట్ టెస్ట్ అనగానే చూడండి స్క్రిప్ట్ అనేది రన్ అవుతుంది. నేను ఏం చేయకుండానే స్క్రిప్ట్ రన్ అవుతుంది. హెచ్పి టెక్స్ట్ టైప్ అయిపోతుంది, సర్చ్ బటన్ క్లిక్ అయిపోతుంది, వెరిఫై చేస్తుంది. చూడండి అన్ని స్క్రిప్ట్స్, ఇవన్నీ స్టెప్స్ అన్ని పాస్ అయినాయి అని చెప్తుంది. అంటే ఈ టెస్ట్ కేస్ అనేది పాస్ అయిపోయింది. అట్లా ఎన్నో టెస్ట్ కేస్ ని మీరు రికార్డ్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, ఎన్నో టెస్ట్ ఆటోమేషన్ చాలా తక్కువ సమయంలో మీరు ఆటోమేట్ చేయొచ్చు. ఈ యొక్క కొత్త వర్షన్ వచ్చింది అనుకోండి సాఫ్ట్వేర్ కి, మళ్ళీ మీరు రన్ చేయండి, అదే టెస్ట్ మీరు రన్ చేయండి, చూడండి మళ్ళీ రన్ అయిపోతుంది. 100 సార్లు అయితే 100 సార్లు మీరు ఆటోమేషన్ చేయొచ్చు. 100 సార్లు అంటే 100 సార్లు మీరు, ఓకే, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ఈ యొక్క టెస్ట్ ని మీరు రన్ చేయొచ్చు. ఒక్కసారి ఆటోమేట్ చేసి 100 సార్లు కానీ 1000 సార్లు కానీ రన్ చేసుకోవచ్చు. ప్రాబ్లం, ప్రతి కొత్త వర్షన్ లో మీరు రన్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఈ టెస్ట్ వర్క్ అవుతుంది లేదా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ పాస్ అయిపోయినాయి కదా అలా. ఓకే, సో ఇది డెప్త్ గా మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏం లేదండి. సెలీనియం ఐడిని ఎంత డెప్త్ గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇది రికార్డ్ అండ్ ప్లేబ్యాక్ టూల్ అంతే. ఓకే, ఇది రికార్డ్ అండ్ ప్లేబ్యాక్ టూల్ అండి, దానికి ఇంకా ఎక్కువ అవసరం లేదు. సరే, ఇంకా మీకు తెలియాల్సినవి కొన్ని ఉన్నాయండి. ఇది అక్కడక్కడ నేను వాడతాను సెలీనియం ఐడి టూల్. రియల్ టైంలో మనము ఆటోమేషన్ వాడం కానీ మనం ఒక హెల్పర్ టూల్ లాగా వాడుకుంటామండి. ఓకే, దీని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. దీన్ని మనం రియల్ టైంలో ఆటోమేషన్ కోసం, క్లయింట్ కోసం ఆటోమేషన్ చేయం, కానీ నాన్ టెక్నికల్ పీపుల్ వాళ్ళు యూజ్ చేస్తారు, మనం కూడా యూజ్ చేయొచ్చు. ఎలా అంటే, మీరు ఏమైనా కోడ్ రాస్తారండి ఇప్పటివరకు? రికార్డ్ చేసినప్పుడు ఏదైనా కోడ్ రాస్తారా? రాయలేదు కదా. రికార్డ్ చేసినప్పుడు ఏ కోడ్ కూడా మీరు రాయలేదు, కానీ ఇది కోడ్ జనరేట్ చేస్తారండి మీకు. సెలీనియం వెబ్ డ్రైవర్ కోడ్ జనరేట్ చేస్తుంది. జావా, సెలీనియం జావా, మీకు ఏ ప్రోగ్రామింగ్ అంటే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జనరేట్ చేస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ పైన టెస్ట్ అనేది ఆప్షన్ ఉందా చెక్ చేసుకోండి. ఇక్కడ
టెస్ట్ అనే ఆప్షన్ ఉన్న తర్వాత ఇక్కడ టెస్ట్ ఉంది కదండి, టెస్ట్ పక్కన 3 డాట్స్ ఉన్నాయి కదా, క్లిక్ చేయండి. 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ వస్తుందండి. ఓకే, ఎక్స్పోర్ట్ అని కొట్టంగానే మీరు ఏ ఏ లాంగ్వేజ్ లో మీకు ఈ యొక్క కోడ్ ఎక్స్పోర్ట్ కావాలా, జావా జేఎన్ఎట్ లో ఎక్స్పోర్ట్ కావాలా, పైథాన్ కావాలంటే ఇది సెలెక్ట్ చేసుకోండి, రూబీ కావాలంటే ఇది, జావా స్క్రిప్ట్ కావాలంటే ఇది, C# కావాలంటే అలా మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు. ఇక్కడ జావా ఉంది కదండి, జావా సెలెక్ట్ చేసుకున్నా జావాలో కాబట్టి ఎక్స్పోర్ట్ చేస్తాను. ఎక్స్పోర్ట్ చేయగానే ఇక్కడ అడుగుతుంది ఎక్కడ సేవ్ చేసుకుంటామని అడుగుతాను. డెస్క్టాప్ మీద సేవ్ చేస్తాను. సేవ్ చేసిన తర్వాత డెస్క్టాప్ మీద సేవ్ అయిపోతుందండి. ఓకే, ఇక్కడ డెస్క్టాప్ మీద ఈ ఫైల్ సేవ్ అయిపోయింది. ఇదండి ఫైల్. రైట్ క్లిక్ చేయండి, ఈ జావా ఫైల్ మీద రైట్ క్లిక్ చేసి ఎడిట్ విత్ నోట్ ప్యాడ్ అని కొట్టండి. ఓకే, మీ కోడ్ అంతా వచ్చేస్తుంది. ఈ కోడ్ నేను ఏమైనా రాశానా అంటే రాయలేదండి. ఇదంతా ఎవరు రాశారు మరి? ఇదంతా సెలీనియం ఐడి రాసిందండి. సెలీనియం ఐడి రాసింది ఈ కోడ్ని. ఓకే, క్లాస్ ఉంది, ఆ క్లాస్ లో మెథడ్స్ ఉన్నాయి, ఇవన్నీ నేను రాయలేదండి. కోడ్ అంతా ఎవరు రాశారు? నాకు. ఓకే, ఒక్క లైన్ కూడా ఇందులో నేను రాయలేదు. ఈ కోడ్ అంతా ఈ సెలీనియం ఐడి రాసి మనకి ఇచ్చింది. అయితే ఒకవేళ ఇలాంటి కోడ్ మనకి ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే, ఇలాంటి కోడ్ మనం ఎప్పుడు ఎక్స్పోర్ట్ చేయాలి? రియల్ టైంలో మనం సెలీనియం ఐడిని వాడము, ఆటోమేషన్ పర్పస్ గా మనం వాడము, ఆటోమేషన్ కోసం వాడము. కాకపోతే ఒక అవసరం అయితే ఉందండి. అదేంటంటే కొన్ని సందర్భాల్లో మీరు ఎంత ప్రయత్నించినా కానీ ఇలా మీరు ఓన్ గా కోడ్ రాస్తారు. ఓకే, సెలీనియం ఇప్పుడు ఏమంటారు, ఇట్లా సెలీనియం జావా ద్వారా ఈ కోడ్ రాస్తారు, ఇది కరెక్ట్ గా రాస్తారు, ఇది కరెక్టే. కాకపోతే ఈ స్క్రిప్ట్ అనేది మీకు వర్క్ అయితలేదు. అది అంటే అది ఏమంటారు, ఈ స్క్రిప్ట్ ద్వారా మీరు అనుకుంది సాధించలేకపోతున్నారు, ఆటోమేట్ చేయలేకపోతున్నారు. ఎంత ప్రయత్నించినా కొన్ని అప్లికేషన్స్ లో కొన్ని ఫంక్షనాలిటీస్ మీరు ఆటోమేట్ చేయలేరు. ఓకే, సో అలాంటి పరిస్థితుల్లో మీకు ఐడియా అనేది వస్తలేదు, ఏం ఏం తప్పు చేస్తున్నాను మీకు అర్థం అవ్వట్లేదు. ఓకే, మీరు కోడ్ రాస్తున్నారు కానీ కోడ్ వర్క్ అవ్వట్లేదు, మీకు ఆటోమేషన్ కోడ్ వర్క్ అవ్వట్లేదు ప్రాపర్ గా. అప్పుడు మీరు ఈ సెలీనియం ఐడి యొక్క హెల్ప్ తీసుకొని ఇలానే రికార్డింగ్ స్టాప్ చేసి ఆ స్టెప్స్ ని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసి మీ యొక్క కోడ్ ని ఆ సెలీనియం ఐడి ఎక్స్పోర్ట్ చేసిన కోడ్ తోటి చెక్ చేసుకోండి, కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందండి, సెలీనియం ఐడి యొక్క కోడ్ మీ కోడ్ కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు. ఆ డిఫరెంట్ ఉన్న కోడ్ ని చూసుకొని, అరే ఇలా రాయడం వల్ల సెలీనియం ఐడి ఆటోమేట్ చేయగలిగింది, నేను ఎంత చేసినా అవ్వట్లేదు, సో ఐడియాని నేను ఇంప్లిమెంట్ చేసుకొని ఈ యొక్క ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేసుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మీరు సెలీనియం ఐడి యూజ్ చేసుకోవచ్చు. నాన్ టెక్నికల్ పీపుల్ యూజ్ చేసుకుంటారు. ఓకే, తర్వాత టెస్టర్స్ జనరల్ గా యూజ్ చేయరండి. కోడింగ్ కంపల్సరీ టెస్టర్స్ కూడా, కాబట్టి ఉన్న రోజుల్లో టెస్టర్స్ యూనో చేయరు, టెస్టర్స్ వాడరు. ఒకవేళ వాడినా కానీ ఇలా ఇలా వాడడం కోసం వాడతారు అంతే. ఓకే, అక్కడక్కడ వాడతాం ఎందుకో అంత. ఓకే, సో మన కోడ్ వర్క్ అవ్వట్లేదు అనుకోండి, ఆటోమేషన్ కోడ్ మీరు ఎంత రాసినా కానీ ఆటోమేట్ చేయలేకపోతుంది అనుకోండి అప్లికేషన్ ని, అప్పుడు సెలీనియం ఐడి హెల్ప్ తీసుకొని ఒకనొక మన హోప్ అన్నట్టు, సెలీనియం ఐడి ద్వారా మనకి ఏమైనా ఐడియా వస్తుందేమో అని చెప్పేసి చేసి ఎక్స్పోర్ట్ చేసుకొని మన కోడ్ ని ఈ సెలీనియం ఐడి జనరేట్ చేసిన కోడ్ తోటి చెక్ చేసుకుంటాం. ఓకే, ఇలా వాడతాం తప్పించి రియల్ టైంలో మనము సెలీనియం ఐడిని వాడము. ఓకే, ఎందుకు వాడామండి సెలీనియం ఐడిని రియల్ టైంలో ఎందుకు వాడాము అంటే చెప్తాను మీకు. ఓకే, ఇక్కడ మీకు ప్రాక్టికల్ గా డెమాన్స్ట్రేషన్ చేశానండి సెలీనియం ఐడిని, ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్. ఓకే, రికార్డ్ అండ్ ప్లేబ్యాక్ ఆఫ్ search functionality. Okay, record and playback of search functionality. సెర్చ్ ఫంక్షనాలిటీ మీకు చూపించాను మీకు. ఓకే, ఆటోమేట్ చేసి చూపించాను. సెలీనియం ఐడి ద్వారా ఒక సెర్చ్ ఫంక్షనాలిటీ ఎట్లా ఆటోమేట్ చేయాలని చూపించాను, కానీ రియల్ టైంలో వాడమని చెప్పాను. ఓకే, అండ్ ఎప్పుడు వాడతామని కూడా చెప్పాను. ఒక హెల్పర్ టూల్ లాగా మనకు ఒకవేళ మనకు కావాల్సిన థింగ్స్ వర్క్ అవ్వటం, మనం రాసిన కోడ్ వర్క్ అవ్వకపోతే మన సెలీనియం ఐడి జనరేట్ చేసిన కోడ్ తోటి మన కోడ్ ని వెరిఫై చేసుకొని మనం ఏం తప్పు చేస్తున్నాం తెలుసుకోవడం కోసం వాడతాం తప్పించి రియల్ టైంలో వాడము. ఓకే, సరే, ఇంకా దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే డిసడ్వాంటేజ్ చెప్తానండి. ఇప్పుడు ఎందుకు వాడరు రియల్ టైంలో అనేది చెప్తాను. ఓకే, దీని యొక్క డిసడ్వాంటేజ్ ఏందనేది చెప్తాను మీకు. డిసడ్వాంటేజ్ ఏంటంటే, సెలీనియం ఐడి యొక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఈ యొక్క టూల్ ద్వారా చాలా తక్కువ సమయంలో మీరు రికార్డ్ చేసి ఒక 1000 టెస్ట్ కేసు ఉన్నాయి అనుకోండి. ఓకే, మీ దగ్గర ఒక 1000 టెస్ట్ కేసు ఉన్నాయండి. మీ అప్లికేషన్ వెరీ కాంప్లెక్స్ చిన్న అప్లికేషన్ కాదు, చిన్న అప్లికేషన్స్ వాడుకోవచ్చు సెలీనియం ఐడిని, ఎందుకంటే ఆటోమేషన్ అనేది ఉండదు. ఇప్పుడు 6 months నుంచి 1 year లోపల ఉన్న అప్లికేషన్స్ మీద ఆటోమేషన్ అనేదే ఉండదు. ఓకే, అలాంటి అప్లికేషన్ అసలు మీ ప్రాజెక్ట్ లో ఆటోమేషన్ లేనప్పుడు ఒకవేళ మీకు హెల్ప్ అవుతుంది అంటే మీరు సెలీనియం ఐడిని చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే మీరు ఒక పెద్ద ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నారో, కాంప్లెక్స్ అప్లికేషన్స్, ఇప్పుడు అమెజాన్ అప్లికేషన్స్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ కావచ్చు, అలాంటి పెద్ద పెద్ద అప్లికేషన్స్, కాంప్లెక్స్ అప్లికేషన్స్ ని మీరు ఆటోమేట్ చేస్తే ఆ అప్లికేషన్స్ మోర్ దెన్ ఎన్ ఇయర్ ఉంటాయండి. ఓకే,
2 years 3 years 10 years 15 years అట్లా ఇంకా అమెజాన్ అప్లికేషన్ తీసుకుంటే ఎన్నో ఇయర్స్ నడుస్తూనే ఉంది. ఓకే, అట్లాంటి ప్రాజెక్ట్స్ లో సెలీనియం ఐడి వాడాం కదా. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లో మనం సెలీనియం ఐడి వాడాం. ఎందుకు వాడామని చెప్తాను నేను మీకు. దాని యొక్క డిసడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు అమెజాన్ అప్లికేషన్ మీరు టెస్ట్ చేయాలంటే 1000 కాదండి, 1,00,000 టెస్ట్ కేసులు వచ్చినా ఓకే ఆశ్చర్యం లేదు. 1,00,000 టెస్ట్ కేసులు వచ్చినా ఆశ్చర్యం, ఇంత పెద్ద అప్లికేషన్ అది. ఓకే, సరే మీరు అంతా 1,00,000 టెస్ట్ కేసుని రికార్డ్ చేశారు, ఎంత టైం పడుతుందండి? పెద్ద పెద్ద అప్లికేషన్ రికార్డ్ చేసినప్పుడు ఒక వారం, 2 వారాలు, నెల, 2 నెలలు పడుతుంది రికార్డ్ చేయడానికి. ఫాస్ట్ గా రికార్డ్ చేస్తుంది, ఫాస్ట్ గా ఆటోమేషన్ స్క్రిప్ట్ జనరేట్ చేస్తారు. అన్ని టెస్ట్ కేసు మీకు సెలీనియం ఐడిలో రావాలంటే చాలా టైం పడుతుంది. ఎన్ని నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసు ఎక్కువ ఉంటే అంత టైం పడుతుంది మనకి. సరే అంత రికార్డ్ చేశారు, బాగుంది, చాలా కష్టపడ్డారు మీరు, అన్ని టెస్ట్ కేసులు మీరు రికార్డ్ చేశారు, అన్ని వర్క్ అవుతున్నాయి, ఈ రోజు వర్క్ అవుతున్నాయి. ఒక వారం రోజుల తర్వాత అప్లికేషన్ లో కొన్ని చేంజెస్ జరిగినాయండి. లాగిన్ ఫంక్షనాలిటీలో కానీ, ఫర్గాట్ పాస్వర్డ్ ఫంక్షనాలిటీ కానీ, ఎక్కడో పేమెంట్ గేట్వేలో కానీ ఎక్కడో దగ్గర ప్రాబ్లమ్స్ వచ్చాయండి. అంటే చేంజెస్ జరిగాయి, డెవలపర్స్ చేంజ్ చేశారు ఫంక్షనాలిటీ. ఆ చిన్న చిన్న చేంజెస్ వల్ల ఏమవుతుందంటే ఈ స్క్రిప్ట్స్ అన్ని మళ్ళీ ఏవైతే సెలీనియం ఐడిలో మీరు ఏవైతే రికార్డ్ చేశారో సింపుల్ గా, అవన్నీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మళ్ళీ రికార్డ్ చేయాలండి. ప్రతిసారి చిన్న చిన్న చేంజెస్ కూడా మీరు రికార్డ్ చేయాలంటే మళ్ళీ చూడండి, మళ్ళీ ఒక నెల పడుతుందండి. మీరు అంత పెద్ద అప్లికేషన్ అయితే నెల పడుతుంది, చిన్న చిన్న అప్లికేషన్స్ అయితే ఒక వారం పట్టాయి. ఓకే, చిన్న చిన్న చేంజెస్ కి అన్ని టెస్ట్ కేసెస్ మళ్ళీ నేను రికార్డ్, ఇప్పుడు అన్ని టెస్ట్ కేసులు లాగిన్ ఫంక్షనాలిటీ ఉంటుంది కదా జనరల్ గా, ఆ లాగిన్ ఫంక్షనాలిటీ ఉన్న టెస్ట్ కేసు అన్ని నేను మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా రికార్డ్ చేయాలి. లాగిన్ ఫంక్షనాలిటీ కొంచెం చేంజెస్ జరిగినాయి, మన స్క్రిప్ట్స్ అన్ని ఫెయిల్ అవుతున్నాయి. ఫెయిల్ అవడం వల్ల మళ్ళీ రికార్డ్ చేయాలా, మళ్ళా మళ్ళా వాడాలి, మళ్ళీ చేంజ్ అయితే మళ్ళీ రికార్డ్ చేయాలా, మళ్ళీ వాడాలి. ఇట్లా మెయింటెనెన్స్ అనేది ఎక్కువ అయిపోతుంది అండి. ఎందుకంటే ఇక్కడ లాగిన్ ఫంక్షనాలిటీ చేంజ్ అయిందని చెప్పేసి ఇక్కడ ఎడిటింగ్ చేయడానికి ఏం లేదండి. పోయి అరే ఇది ఏరియాలో చేంజ్ అయింది కాబట్టి నేను చేంజ్ చేస్తాను లేదు, అది రికార్డ్ చేసింది అంతే. రికార్డ్ చేసింది డిలీట్ చేసి మళ్ళీ రికార్డ్ చేసుకోవాలి అంతేగాని, ఇప్పుడు వీడియోలో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఏం చేస్తారు, మీరు డిలీట్ చేసుకుంటారు, ఎడిటింగ్ చేయలేరు కదా అట్లా. ఓకే, సో సెలీనియం ఐడిలో ఎడిటింగ్ అనేది పాసిబుల్ కాదండి. ఓకే, అరే దీని వల్ల ఈ ప్రాబ్లం వస్తుందని ఆ ప్రాబ్లమ్ ని ఫిక్స్ చేయడం పాసిబుల్ కాదు. మొత్తం రికార్డ్ చేసిన టెస్ట్ కేసెస్ ని, ఆటోమేషన్ స్క్రిప్ట్స్ ని డిలీట్ చేసి మళ్ళీ రికార్డ్ చేసుకోవాలి, రికార్డ్ చేసుకోవాలి. దానివల్ల మెయింటెనెన్స్ డిసడ్వాంటేజ్ ఏంటంటే హై మెయింటెనెన్స్ అనేది డిసడ్వాంటేజ్ అండి. ఆ ప్రాబ్లం వేరే టూల్స్ లో లేదండి. ఇక్కడ వేరే టూల్స్ లో ఉండదు, సెలీనియం ఐడిలో ఆ ప్రాబ్లం ఉంది. అందుకని చిన్న చిన్న ప్రాజెక్ట్స్ లో మీరు సెలీనియం ఐడి వాడుకోవచ్చు. కానీ పెద్ద ప్రాజెక్ట్స్ లో సెలీనియం ఐడి వాడితే ఏమన్నా చేంజెస్ జరిగితే మీరు హై మెయింటెనెన్స్ ఉంటది కాబట్టి సెలీనియం ఐడి అనేది పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లో వాడడానికి కరెక్ట్ కాదు. ఎలాంటి సందర్భాల్లో వాడచ్చు అంటే నాన్ టెక్నికల్ పీపుల్ అయితే వాడచ్చు. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ లో అరే నాకు ఆటోమేషన్ చేయమని చెప్పలేదు క్లయింట్, నా యొక్క యూజ్ కి రిగ్రెషన్ టెస్ట్ కేస్ చాలా కష్టం అవుతుంది కాబట్టి, తక్కువ టెస్ట్ కేసు ఉన్నాయి కాబట్టి నేను ఒక 1-2 అవర్స్ స్పెండ్ చేసి నేను రికార్డ్ చేయొచ్చు కాబట్టి అట్లాంటి సందర్భంలో వాడుకోవచ్చు. ఓకే, రికార్డ్ చేసుకొని మనం మన టెస్ట్ కేసెస్ వర్క్ అవుతున్నాయి చూసి చెక్ చేసుకోవడంలో వాడుకోవచ్చు. మూడో సందర్భం ఏంటంటే మీరు ఒక డిఫెక్ట్ రిపోర్ట్ చేశారండి. సాఫ్ట్వేర్ టెస్టర్ లాగా మీరు ఒక డిఫెక్ట్ అనేది రేజ్ చేశారు, ఈ అప్లికేషన్ లో ఒక ప్రాబ్లం ఉందని చెప్పేసి మీ డెవలపర్ చెప్పారు. మీరు చెప్పినప్పుడు మీకు అర్థం కాకుండా పర్లేదు, ఇది వదిలేసేయండి. మీకు అర్థం కాకపోతే మీరు ఒకవేళ సాఫ్ట్వేర్ టెస్టింగ్ కొత్త అయితే ఇది వదిలేసేయండి అని చెప్పేది. ఓకే, జనరల్ గా మనం ఒక ప్రాజెక్ట్ లో మనం టెస్టింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మాన్యువల్ టెస్టింగ్ అనేది చేసినప్పుడు ఏమవుతుందంటే అప్లికేషన్ లో ఒక డిఫెక్ట్ అనేది వస్తుందండి. ఓకే, ఆ డిఫెక్ట్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, మీరు డెవలపర్ కి ఆ డిఫెక్ట్ వచ్చిందని చెప్తారు. అయితే డెవలపర్ ఏమంటాడు, నాకు వస్తలేదని చెప్తాడు. సో డెవలపర్ ఏదో స్టెప్స్ ఫాలో అవుతాడు, మీరు ఏదో స్టెప్స్ ఫాలో అయితే మీకు ఒక డిఫెక్ట్ వచ్చింది అప్లికేషన్. అలాంటప్పుడు మీరు సెలీనియం ఐడి ద్వారా మీరు ఫాలో అయిన స్టెప్స్ అన్ని రికార్డ్ చేసి, ఆ రికార్డ్ చేసిన ఫైల్ ని డెవలపర్ కి పంపించి అది చెక్ చేయమని చెప్పాలి, రన్ చేయమని చెప్పాలి. రన్ చేసినప్పుడు ఆ డిఫెక్ట్ వస్తుంది కదా, అరే వచ్చింది నాకు అని చెప్పేసి అప్పుడు డెవలపర్ ఫిక్స్ చేయడానికి డెవలపర్ కి చాలా ఈజీ ఉంటుంది. మీకు కూడా డెవలపర్ కి డిఫెక్ట్ ఉంది అని చెప్పడానికి, ఈ స్టెప్స్ ఫాలో అయితే వస్తుందని చెప్పడానికి చాలా ఈజీ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో సెలీనియం ఐడి వాడచ్చు, కానీ రియల్ టైమ్ లో మాత్రం మీరు సెలీనియం ఐడిని ఎట్టి పరిస్థితుల్లో వాడద్దు. ఓకే, ఈ రియల్ టైమ్ లో మీరు వాడద్దు. ఓకే, ఎందుకంటే హై మెయింటెనెన్స్ ఉంటుంది. మీకు తర్వాత స్టార్టింగ్ లో బాగానే ఉంటుందండి, తర్వాత ఎస్కలేషన్స్ వస్తాయి. క్లయింట్ చెప్తాడు నాకు ఇది వర్క్ అవుతలేదు, ఈ సొల్యూషన్ మీరు చాలా బ్యాడ్ సొల్యూషన్ ఇచ్చారు, చాలా మిమ్మల్ని నమ్మాను, నన్ను మోసం చేశారు, నా మనీ ఎంత పోయింది మీ మీద, ఇంత టైం స్పెండ్ చేశారు, ఇంత మనీ స్పెండ్ చేశారని చెప్పేసి చాలా చివాట్లు వస్తాయి మనకి. దాని నుంచి మన జాబ్ పోయే అవకాశం కూడా ఉంటుందండి. సో క్లయింట్ అడిగినా కానీ క్లయింట్ ఎడ్యుకేట్ చేయండి. ఎంత ఎడ్యుకేట్ చేసిన తర్వాత మెయిల్ పెట్టండి. ఆ మెయిల్ కి రిప్లై ఇచ్చిన తర్వాత క్లయింట్ ఖచ్చితంగా నాకు కావాలన్నప్పుడే క్లయింట్ మెయిల్ పెట్టిన తర్వాత రిప్లై ఇచ్చిన తర్వాత, మీరు పెట్టిన మెయిల్ కి ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీకు ఓకే అయితే మేము చేస్తామని చెప్పిన తర్వాత కూడా క్లయింట్ అర్థం చేసుకోకుండా చేయమని చెప్పినప్పుడు చేసినప్పుడు
ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మెయిల్ మీకు కాపాడుతుంది మిమ్మల్ని. ఓకే, సరే అలా. సో సెలీనియం ఐడి గురించి నేర్చుకోవాల్సిన అవసరమే లేదు, నేను నేర్పించానండి. ఓకే, సెలీనియం ఐడి గురించి నేను నేర్పించాను, ఇంత సరిపోతుంది. నేను ఏదైతే చెప్పాను మీరు గుర్తుపెట్టుకుంటే చాలా సరిపోతుంది అంతే. ఓకే, ఇది ఒక కాంపోనెంట్ అండి, ఇది ఒక టూల్. సెలీనియం లో చాలా టూల్స్ ఉన్నాయి అన్నాను కదా, అందులో ఇది ఒక టూల్ మాత్రమే. అందులో ఐడి అనేది ఒక టూల్ మాత్రమే. ఇంకా చాలా టూల్స్ ఉన్నాయండి మనకు, సెలీనియం ఆర్సీ అని, వెబ్ డ్రైవర్ అని, గ్రిడ్ అని చాలా టూల్స్ ఉన్నాయి. అవి నేను వచ్చే సెషన్ లో చెప్తాను, సెషన్ 4 లో చెప్తాను. అది ఇక్కడ సెషన్ 3 అండ్ సెషన్ 4 అని రాస్తాను. సెషన్ 3 అండ్ సెషన్ 4. నెక్స్ట్ సెషన్ 4 చేస్తాను. ఇక్కడ సెషన్ 3 ఇప్పుడు అయితే సెషన్ 3. ఈ సెషన్ 3 లో నేను ఏం చెప్పానండి మీకు, సెషన్ 3 లో మీకు ఒక కాంపోనెంట్ గురించి చెప్పాను. ఓకే, సెషన్ 3 లో సెలీనియం ఐడి అనే ఒక కాంపోనెంట్, ఒక టూల్. సెలీనియం లో ఉన్న డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ సెలీనియం ఐడి కాంపోనెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అది ఎట్లా వాడాలి టూల్ ని, ఎందుకు వాడదు రియల్ టైమ్ లో, ప్రాబ్లమ్స్ ఏంది అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఇంకా చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి, ఆర్సీ అని, వెబ్ డ్రైవర్ అని, గ్రిడ్ అని. ఇవన్నీ మీకు నెక్స్ట్ సెషన్ లో చెప్తానండి. ఓకే, సరే. సో ఈ సెషన్ కి ఇంతే అండి, వచ్చే సెషన్ లో కలుసాం. ధన్యవాదాలు, బాయ్ అండి.